వచ్చే పార్లమెంటు సమావేశాల్లో జస్టిస్ యశ్వంత్ వర్మపై కేంద్రం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. కోటాను కోట్ల నోట్ల కట్టలు దొరకడంతో ఆయనను తొలగించడానికి అదొక్కటే మార్గమా? సుప్రీంకోర్టు చెప్పినా రాజీనామాకు యశ్వంత్ వర్మ నిరాకరిస్తున్నారు. అయితే అభిశంసన విధానం ఏంటి? ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా? నిజమే. ఢిల్లీ హైకోర్టు జస్టిస్ గా పనిచేసినప్పుడు యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. నోట్ల కట్టల్ని చూసి దేశమంతా షాక్ తింది. దీంతో ఆయన్ను ఢిల్లీ హైకోర్టు నుంచి ట్రాన్స్ఫర్ చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరిపి ఆరోపణలు నిజమేనని తేల్చింది. అంతేకాదు, జస్టిస్ వర్మను తొలగించాలని, ఇందుకోసం అభిశంసన విధానం అవలంబించాలని కోరింది. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైనట్టు సమాచారం. ఈ మేరకు పార్లమెంటు వానాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జస్టిస్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం జరిగి భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు 3 జడ్జీలతో ఏర్పాటు చేసిన కమిటీ విచారణ జరిపింది. రాజీనామా చేయాలంటూ వర్మను ఆదేశించినా ఆయన ఆ పని చేయలేదు. జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించి పదవి నుంచి తొలగించాలన్న సిఫార్సును రాష్ట్రపతికి, ప్రధానికి పంపింది సుప్రీంకోర్టు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవలే సుప్రీం సీజే ప్రతిపాదనను రాజ్యసభ చైర్మన్, లోక్సభ స్పీకర్లకు పంపారు. అభిశంసన మార్గదర్శకాల ప్రకారం లోక్సభ, రాజ్యసభల్లో ఈ ప్రతిపాదనను ప్రవేశపెడతారు. ఒక కమిటీ వేసి ఆరోపణలపై విచారణ చేయిస్తారు. ఆ కమిటీ ఇచ్చే నివేదికను ఇరు సభల్లో ప్రవేశపెట్టి చర్చిస్తారు. అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. అభిశంసనకు అనుకూలంగా ఓటింగ్ జరిగితే న్యాయమూర్తి తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. నిజానికి రాజీనామా చేయాల్సిందిగా జస్టిస్ యశ్వంత్ వర్మను సుప్రీంకోర్టు కోరినా ఆయన నిరాకరించడంతోనే ఇప్పుడు అభిశంసన వరకు వస్తోంది. అభిశంసన తీర్మానం ముందుకు సాగాలంటే 50 మంది రాజ్యసభ సభ్యులు, 100 మంది లోక్సభ సభ్యుల మద్దతు అవసరం. ఇది ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లో 3/2 మెజార్టీ అవసరం. అంటే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా అభిశంసనకు సహకరించాలి. అప్పుడే జస్టిస్ వర్మను పదవి నుంచి తొలగించడం సాధ్యం. ఆ సంఘటన వెలుగు చూసిన తర్వాత లేటుగా అతన్ని అలహాబాద్ హైకోర్టుకి బదిలీ చేస్తామని చెప్తే అలహాబాద్ బార్ అసోసియేషన్ మీదేమన్నా చెత్త కుప్ప లాంటిదా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల మీద మాకు అలహాబాద్కు పంపిస్తారా అనే వారు తిరస్కరించి ఆందోళన చేసిన సంఘటన చూసాం. ఏదేమైనప్పటికి కూడాను న్యాయ వ్యవస్థ మీద ఆ సంఘటన ఒక మచ్చగా మిగిలిపోయింది. కాబట్టి డెఫినెట్గా గతంలో కూడా అనేక సంఘటనల్లో అభిశంసన తీర్మానం పెడతాం. అభిశంసన తీర్మానం నెగ్గుతుందనుకున్నప్పుడు కొంతమంది న్యాయమూర్తులు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడం చూశాం. అభిశంసన విజయవంతమైతే పదవి పోగొట్టుకున్న తొలి వ్యక్తిగా మారతారు జస్టిస్ వర్మ. అయితే ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. రాజ్యాంగంలోని 218 ఆర్టికల్ ప్రకారం హైకోర్టు జడ్జీలను తొలగిస్తారు. కింది స్థాయి న్యాయమూర్తులనైతే విజిలెన్స్ రిపోర్ట్ వచ్చాక హైకోర్టు చర్యలు తీసుకోవచ్చు. కానీ హైకోర్టు, సుప్రీం జస్టిసుల పరిస్థితి అది కాదు. హైకోర్టు న్యాయమూర్తిని తొలగించాలన్నా సుప్రీంకోర్టు జడ్జీలను తొలగించడానికి ఉపయోగించే పద్ధతినే పాటించాలి. అభిశంసన తీర్మానాన్ని ఉభయ సభల్లో దేనిలోనైనా ప్రవేశపెట్టొచ్చు. సదరు న్యాయమూర్తిగా లిఖితపూర్వకంగా 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి కమిటీ, సీజేఐ లేదా ఆయన నియమించిన సీనియర్ న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి నియమించిన న్యాయ నిపుణుడితో కూడిన కమిటీ వేయాలి. విచారణ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఆ అంశంపై సభలో చర్చ జరుగుతుంది. సాక్ష్యాధారాలు లేవని నివేదిక ఇస్తే తీర్మానం నిలిచిపోతుంది. లేకపోతే అభిశంసన ముందుకెడుతుంది. దేశ చరిత్రలో తొలిసారిగా రాజ్యసభలో అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొని పదవి కోల్పోయిన మొట్టమొదటి న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్రా సేన్. కలకత్తా హైకోర్టుకు చెందినవారు. సిక్కిం హైకోర్టు మాజీ న్యాయమూర్తి పీడి దినకరన్ పై 2011లో రాజ్యసభలో ఓటింగ్ జరిగింది. దీంతో ఆయన రాజీనామా చేశారు. రాజ్యాంగ వ్యవస్థలని దారిలో పెట్టవలసిన సంస్థ మీద ఇటువంటి ఆరోపణలు వస్తే డెఫినెట్ గా అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. అభిశంసన తీర్మానం పెట్టాల్సిందే. రెండోది ఇంకోటి ఏంటంటే, న్యాయ వ్యవస్థలో అందరినీ కూడా అవినీతి పనులు అనడానికి లేదు. ఏదో అది కొద్దిమంది ఉంటారు. ఆ కొద్దిమందిని ఏది వేస్తే న్యాయ వ్యవస్థ ప్రక్షాళన జరుగుద్ది. ఇంకా ఆయనే కాదు, వెలుగు చూసిన ఆయన, వెలుగు చూడని న్యాయమూర్తులు దిగువ స్థాయి వరకు కూడా అనేక మంది ఓపెన్ గా అక్రమాలకు పాల్పడుతున్నారు. అతి కొద్ది మంది మాత్రమే ఆ కొద్ది మంది చీడ పురుగులను కూడా
న్యాయ వ్యవస్థ నుంచి ఏరివేస్తే న్యాయ వ్యవస్థ ప్రక్షాళన జరుగుద్ది, ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద మరింత నమ్మకం కలుగుద్దనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏదేమైనప్పుడు కూడాను కేంద్ర ప్రభుత్వం ఇటువంటి విషయం పట్ల డెఫినెట్ గా ఆనాటి చీఫ్ జస్టిస్ చాలా స్పష్టంగా రికమెండ్ చేసి రిపోర్ట్ పంపి రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోమని చెప్పారు. డెఫినెట్ గా ఆ రిపోర్ట్ ని పరిగణలోకి తీసుకొని భారతదేశ చరిత్రలో మొదటిసారిగా సుప్రీం జస్టిస్ వి రామస్వామిపై 1993లో అభిశంసన తీర్మానం తీసుకొచ్చారు. అయితే అది రాజ్యసభలో పాస్ అయినా లోక్సభలో మెజార్టీ లేక వీగిపోయింది. 2011లో రాజ్యసభ తనపై అభిశంసన తీర్మానం ఆమోదించిన తర్వాత కలకత్తా హైకోర్టుకు చెందిన సౌమిత్ర సేన్ రాజీనామా చేసేశారు. దుష్ప్రవర్తనకు సంబంధించి అభిశంసనకు గురైన మొదటి న్యాయమూర్తి సౌమిత్ర సేన్ 2015లో రాజ్యసభలోని 58 మంది సభ్యులు గుజరాత్ హైకోర్టుకు చెందిన పార్థీవాలాపై రిజర్వేషన్ల అంశంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు అభిశంసన నోటీసును ఇచ్చారు. ఇదే ఏడాది లైంగిక వేధింపుల కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ గంగేలేను తొలగించాలని కోరుతూ రాజ్యసభలో 50 మందికి పైగా సభ్యులు ఒక తీర్మానంపై సంతకాలు చేశారు. అయితే పూర్తిస్థాయి ఆధారాలు లేకపోవడంతో నిలిపివేశారు. 2017లో రాజ్యసభ ఎంపీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తి సివి నాగార్జునారెడ్డిపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 2018 మార్చిలో ప్రతిపక్ష పార్టీలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దీపక్ మిశ్రా అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించడానికి ముసాయిదా ప్రతిపాదనపై సంతకం చేశాయి. అయితే ఇవేవీ ముందుకు సాగలేదు. మన దేశంలో అభిశంసన అంటే చాలా సమయం పడుతుంది. అనేక రాజకీయాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. జస్టిస్ యశ్వంత్ వర్మ కేసు చాలా సెన్సిటివ్. జస్టిస్ ఇంట్లో నోట్ల కట్టలు దొరకటం, ఆయన తప్పించుకు తిరగటాన్ని జనం కూడా జీర్ణించుకోలేకపోయారు. అయితే తన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మధ్యప్రదేశ్ లో ఉన్నానని, ఆ డబ్బుతో తనకు సంబంధం లేదన్నారు జస్టిస్ వర్మ. స్టోర్ రూమ్ లో నగదును తానెప్పుడు చూడలేదని, వీడియో చూశాక నగదు కాలినట్లు తనకు మొదటిసారి తెలిసిందన్నారు ఆయన. తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ ఇప్పటికీ వాదిస్తున్నారు వర్మ.